Hello guys, how are you all? మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ ఎలా వస్తుంది, అవుట్పుట్ అంటే ఏంటి, సో వీటి గురించి అయితే తెలుసుకుందాం. అలాగే కొన్ని ఆపరేషన్స్ అయితే చేసి చూద్దాము. సో ఇక్కడ ఇన్పుట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ పైథాన్ అనేది మనం కీబోర్డ్ ద్వారాగా ఒక ఇన్పుట్ అయితే ఇచ్చాం. సో అది బ్రౌజర్ ఏం చేస్తుంది, ఆ ఇచ్చిన ఇన్పుట్ వాట్ ఈస్ పైథాన్ అనే దాన్ని అనలైజ్ చేసి దానికి రిలవెంట్ ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి డేటాబేస్లో అయితే చెక్ చేస్తే రిలవెంట్ ఆన్సర్స్ అనేవి మనకి షో చేస్తుంది. సో ఇన్పుట్ అయితే ఇచ్చాం వాట్ ఈస్ పైథాన్ అనేది, మనకి బ్రౌజర్ వచ్చేసి అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద చూపించింది. ఏంటి, సమ్ ఆన్సర్స్ అనమాట, సమ్ రిలవెంట్ ఆన్సర్స్ ఫర్ వాట్ ఈస్ పైథాన్ అనేది. ఓకే, సో ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది మనం ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం పైథాన్ కోడ్ అయితే రాస్తుంది కదా. సో ఇన్ని రోజులు అంటే మనం ప్రీవియస్ క్లాసులో వచ్చేసి మనం రాసింది ఎలాగా, సో ఈక్వల్స్ టు 10. ఇక్కడ డిఫాల్ట్ ఇన్పుట్ అయితే మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది డిఫాల్ట్ వాల్యూ, అంటే మనకి నచ్చిన వాల్యూ, ఒక ప్రోగ్రామ్కి కావాల్సిన టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇచ్చుకున్నటువంటి వాల్యూ అనమాట. సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తే డిఫాల్ట్ వాల్యూ 10 అయితే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం కోడ్ రాసింది ఎందుకు, యూజర్స్కి అవైలబిలిటీగా యూజర్ ఫ్రెండ్లీ ఉండేటట్టుగా మనం అయితే కోడ్ రాస్తాం. సో ఇక్కడ మనము యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్ మీద మనం కోడ్ అయితే రన్ అవ్వాలి. సో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఎలా రీడ్ చేస్తాము, సో ఇక్కడ మన పైథాన్లో ఒక కీవర్డ్ ఉంటుంది, ఇన్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇలా రీడ్ చేస్తే మనకి యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్ అయితే రీడ్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యాథమెటికల్ అప్లికేషన్స్ కానీ మీకు ప్లే స్టోర్లో చాలా ఉంటాయి. అందులో మీకు ఎలా, ఒకవేళ కొన్ని సమ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మీకు అడుగుతుంది స్టార్ట్ వాల్యూ ఏంటి, స్టాప్ వాల్యూ ఏంటి, ఇలా వాల్యూస్ ఉంటాయి కదా. మీరు స్పెసిఫిక్గా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అంటే యూజర్స్ స్పెసిఫై చేయొచ్చు, దాన్ని బట్టి కోడ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి అవుట్పుట్ అయితే వస్తుంది. సో అక్కడ ఎలా రన్ అవుతుంది, ఆ యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని రీడ్ చేసి కోడ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి అవుట్పుట్ అయితే షో అవుతుంది. సో కోడ్ అలాగే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ రీడ్ అవ్వాలంటే ఇలా ఇన్పుట్ అనే కీవర్డ్ అయితే యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్పుట్ ఆఫ్, యాక్చువల్లీ ఇలా ఇన్పుట్ ఆఫ్ అని రీడ్ చేయగానే ఇక్కడ ఇన్పుట్ బార్ అయితే వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఎంటర్ చేశాను అనుకోండి. సో 10 అనే ఇన్పుట్ని రీడ్ చేసి ప్రింట్ ఏ, అవుట్పుట్ అనేది 10 కింద వచ్చిందనమాట. సో ఏ అనే వాల్యూలో ఏముంది, ఇన్పుట్ ఆఫ్ అంటే యూజర్ అనేది 10 అనేది స్పెసిఫై చేశాడు అనుకోండి. సో ఆ 10ని ప్రింట్ ఏ అని ప్రింట్ చేయగానే సో 10 అనేది ప్రింట్ అయిందనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇన్పుట్ అనేది ఎప్పుడు రీడ్ చేసినా ఇన్పుట్ వాల్యూ అనేది మీకు ఇంటిజర్స్, ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఇంటిజర్ కదా అని అనుకోవచ్చు, కానీ ఇంటిజర్ అయితే కాదు ఫ్రెండ్స్, అది స్ట్రింగ్. కావాలంటే మీరు టైప్ కూడా చెక్ చేసి చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు 10 ఇచ్చాను, సో టైప్ ఏ స్ట్రింగ్, ఇక్కడ చూడొచ్చు స్ట్రింగ్ అయితే వచ్చింది. సో ఇన్పుట్లో ఏ వాల్యూ ఇచ్చినా సరే అది స్ట్రింగ్గానే రీడ్ చేస్తుంది, దాన్ని స్ట్రింగ్గా రీడ్ చేస్తుంది. మరి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా చేయాలి అంటే మనం అది నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాం. ప్రస్తుతానికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా రీడ్ చేయాలనేది అయితే చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఇలా అయితే రీడ్ చేస్తాం అన్నమాట ఇన్పుట్. సో ఈ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా రీడ్ చేయాలని మనం చూసాం కదా. సో ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్లో టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్, ఇన్పుట్ ఆఫ్ అలోస్ ఫ్లెక్సిబిలిటీ టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, రీడ్స్ లైన్ ఆఫ్ ఇన్పుట్ యాజ్ ఎ స్ట్రింగ్. ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఎలాంటి ఫార్మాట్లో ఇచ్చిన, నెంబర్ ఇచ్చిన, లెటర్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. ఫర్దర్గా మనం డేటా టైప్స్ అనేవి కన్వర్ట్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకుంటాం. సో దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు కోడ్, యూజర్ నేమ్ ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ ఇన్పుట్ ఏంటి, అజయ్. సో ప్రింట్ యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్లో ఉన్న వాల్యూ అజయ్, సో అవుట్పుట్ అజయ్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ విత్ స్ట్రింగ్స్. ఇక్కడ స్ట్రింగ్ కాంకటినేషన్ అంటే ఒక రెండు వర్డ్స్ అంటే 2 స్ట్రింగ్స్ని కలపడం అనమాట. ఇక్కడ చూడొచ్చు హెల్లో వరల్డ్ కింద చూడండి కోడ్, హెల్లో అనేది ఒక స్ట్రింగ్, వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్. సో ఈ రెండింటిని కలపాలి. సో ఏ ఈక్వల్స్ టు హెల్లో, బి ఈక్వల్స్ టు వరల్డ్, ఇక్కడ డబుల్ ఈక్వల్ టు పడిపోయింది. సో ప్రింట్ ఏ ప్లస్ బి, 2 స్ట్రింగ్స్ని అయితే కలపచ్చు అనమాట యూజింగ్ అడిషన్ ఆపరేటర్. మధ్యలో స్పేస్ అయితే రాలేదు, మీరు చూడొచ్చు. సో స్పేస్ రావడానికి ఏం చేయాలి మనం, హలో తర్వాత స్పేస్ అయినా పెట్టాలి,
లేదా వరల్డ్‌కి ముందైనా సరే స్పేస్ పెడితే మనకి ఎక్స్ట్రాగా ఒక స్పేస్ అనేది యాడ్ అవుద్ది. సో, 2 స్ట్రింగ్స్‌ని కాంకాటినేట్ చేయాలి అంటే మనం ప్లస్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం. అడిషన్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం అన్నమాట. సో, అవుట్‌పుట్ చూడొచ్చు ఇక్కడ. హలో వరల్డ్. ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ కాంకాటినేషన్ ఎర్రర్స్ కూడా వస్తాయి. మీరు అడిషన్ అవుతుంది కదా! మళ్ళీ సబ్‌స్ట్రాక్షన్ అవ్వచ్చు. లేదా ఇవన్నీ అవ్వచ్చు అని అనుకోవచ్చు. మల్టిప్లికేషన్ అయితే అవుతది. మీకు చెప్తాను. ఇక్కడ కోడ్ చూడండి. ఇది ఎర్రర్ ఎందుకొచ్చిందనేది. ఒక స్ట్రింగ్‌ని ఒక ఇంటిజర్‌తో కలుపుతున్నాడు. ఒక స్ట్రింగ్‌ని ఒక ఇంటిజర్‌తో కలపడానికి అవుద్దా? అవ్వదు కదా! అది డిఫరెంట్ డేటా టైపు. ఇది డిఫరెంట్ డేటా టైపు. సో, +10 అంటే ఏమవుద్ది? స్టార్ అనేది స్ట్రింగ్. 10 అనేది ఇంటిజర్. ఇక్కడ చూడొచ్చు. టైప్ ఎర్రర్ కెన్ ఓన్లీ కాంకాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంట్ టు స్ట్రింగ్. ఒక ఇంటిజర్ అనేది స్ట్రింగ్‌కి కలపడానికైతే అవ్వదు. సో, ఈ ఎర్రర్స్ అయితే చూసుకోండి. ఓకే. సో, ఇక్కడ చూడు టైప్ ఎర్రర్ అయితే వచ్చింది. సో, స్ట్రింగ్ రిపిటీషన్ అయితే మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు స్టార్ ఇంటూ హౌ మెనీ టైమ్స్ ఎన్ని సార్లు నీకు ఈ స్టార్ ఎన్ని సార్లు ఈ స్ట్రింగ్ అనేది నీకు రిపీట్ అవ్వాలి అనేది నువ్వు ఇక్కడైతే చేయొచ్చు. ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయొచ్చు. సో, ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఈ స్టార్ ఈ స్ట్రింగ్ ఈ యాస్ట్రిక్ క్యారెక్టర్ అనేది 10 టైమ్స్ అయితే రిపీట్ అవుతుందన్నమాట. సో, అవుట్‌పుట్ చూడొచ్చు మీరు. 10 టైమ్స్ అయితే రిపీట్ అయింది. సో, ఇలాగ మీరు స్ట్రింగ్ రిపిటీషన్ అయితే చేయొచ్చు. స్ట్రింగ్ కాంకాటినేషన్ కూడా చేయొచ్చు. బట్ అది 2 కూడా స్ట్రింగ్స్ అయ్యి ఉండాలి. ఆ 2 వాల్యూస్ కూడా స్ట్రింగ్స్ అయ్యి ఉండాలి. ఓకే. ఒక డిఫరెంట్ డేటా టైప్స్‌ని అయితే కలపలేం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కోడ్. ఇది చూసాం కదా! పైథాన్ స్ట్రింగ్ రిపిటీషన్. ఇక్కడ కూడా పైథాన్ ఇక్కడ ఏం ప్రింట్ చేసాడు ఎస్ అనే వేరియబుల్‌లో పైథాన్ అనే వాల్యూ అయితే ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పారెంథసిస్ పెట్టాడు. పోస్ట్మోడమస్ ఎక్స్‌ప్రెషన్ తెలుసు కదా మీకు. సో, ఫస్ట్ బ్రాకెట్‌లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత కాంకాటినేషన్ అయితే అవుతుంది. సో, స్టార్ ఎన్నిసార్లు రిపీట్ చేశాడు? 3 టైమ్స్. ఓకే. 3 టైమ్స్ అయితే రిపీట్ చేశాడు ఈ స్ట్రింగ్‌ని. ప్లస్ ఎస్ అనేది పైథాన్ ప్లస్ మళ్ళీ 3 టైమ్స్ ఈ స్టార్‌ని అయితే రిపీట్ చేశాడు. సో, ఇక్కడ స్పేస్ పెట్టాడు చూడొచ్చు మీరు. స్పేస్ అనేది ఉంది ఇక్కడ. మీరు గమనించొచ్చు. సో, స్పేస్ అనేది ఎందుకంటే స్టార్‌కి మధ్యలో చిన్న స్పేస్ రావడానికి. సో, ఇక్కడ చూడొచ్చు మీరు మరి దగ్గరకొచ్చింది కదా! సో, అలా కాకుండా స్టార్‌కి మధ్యన స్పేస్ రావడం కోసం అనేది పెట్టాను. సో, నెక్స్ట్ మధ్యలో పైథాన్ అయితే ఉంది. మిడిల్‌లో చూడొచ్చు. పైథాన్ ఎస్ అనే వేరియబుల్‌లో పైథాన్ ఉంది. సో, 3 స్టార్స్ ప్లస్ పైథాన్ ప్లస్ 3 స్టార్స్. సో, అవుట్‌పుట్ అయితే మీకు ఈ విధంగా అయితే వస్తదనమాట. సో, స్ట్రింగ్ రిపిటీషన్ అయితే మీ విధంగా చేయొచ్చు. స్ట్రింగ్ కాంకాటినేషన్ చేసేటప్పుడు 2 వాల్యూస్ కూడా స్ట్రింగ్స్ అయ్యి ఉండాలి. సో, మీరు అదైతే గమనించి చేయండి. సో, ఇక్కడ చూడొచ్చు లెంత్ ఆఫ్ స్ట్రింగ్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్. ఇప్పుడు ఒక స్ట్రింగ్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి అంటే, ఈ లెన్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఈ లెన్ కీవర్డ్‌ని అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడొచ్చు లెన్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్. ఓకే. ఒక స్ట్రింగ్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది లెన్ అనేది రిటర్న్ చేస్తదనమాట. సో, ఇక్కడ ఏ ఈక్వల్స్ టు కోడింగ్. కోడింగ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్? టోటల్ 6 క్యారెక్టర్స్. సో, ఇది మనకి తెలుస్తుందా? అంటే మనకి మనం ఇన్‌పుట్ ఇచ్చుకున్నాం కాబట్టి తెలుస్తుంది. ఒకవేళ యూజర్ ఇన్‌పుట్ అనుకో, ఒక యూజర్ ఎంత ఇన్‌పుట్ ఇచ్చాడు అనేది మనకు తెలీదు. ఎన్ని క్యారెక్టర్స్ ఎంత లెంత్ ఉందనేది మనకి తెలీదు. సో, ఈ లెన్ ఆఫ్ అనేవి ఇవన్నీ మనకి ఫర్దర్‌గా అయితే యూజ్ అవుతాయి. ఏ ఈక్వల్స్ టు కోడింగ్ అయితే ఇచ్చుకున్నాం కదా! సో, దీని లెంత్ ఎంత అనేది తెలుసుకోవాలి అంటే మనకి ఎల్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ ఏ. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడొచ్చేసి ప్రింట్ ఆఫ్ ఏ కాదు. సారీ. ఎల్ లెంత్ కదా కావాలి. సో, కోడింగ్ అనేది 6 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో, ఎల్ అనే దాంట్లో లెన్ ఆఫ్ ఏ అంటే 6 అనేది స్టోర్ అవుతుంది ఎల్‌లోని. మనం ఎల్ ప్రింట్ చేస్తే 6 అనే అవుట్‌పుట్ అయితే వచ్చిందనమాట. సో, మనం ఇది ఒకే దాంట్లో అయితే రాయొచ్చు. అంటే ఒకే లైన్‌లో అయితే రాయొచ్చు. ప్రింట్ లెన్ ఆఫ్ ఏ అని కూడా రాసుకోవచ్చు. సో, మీకు స్ కొంచెం ఈజీగా ఉంటదనమాట. మల్టిపుల్ లైన్స్ రాసే కంటే. ఓకే. లెంత్ అనేది అలా యూజ్ అవుద్ది. బట్ లెంత్ అనేది ఓన్లీ స్ట్రింగ్స్ మీద మాత్రమే యూజ్ అవుతుంది. నంబర్స్ మీద అయితే యూజ్ అవ్వదు. ఒక ఇంటిజర్స్ మీద అయితే యూజ్ అవ్వదు. ఎర్రర్ అయితే వస్తుంది. సో, ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ ఇంట్ హాస్ నో లెన్ ఆఫ్.
ఓకే. ఓన్లీ స్ట్రింగ్స్‌కి మాత్రమే లెంత్ అనేది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. యూజర్ నేమ్ ఇన్‌పుట్ అని తీసుకున్నాడు. ఇక్కడ ఇన్‌పుట్ ఏంటి? రవి అనమాట. సో, లెన్ ఆఫ్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ లెంత్ ఎంత? 4. సో, ప్రింట్ లెంత్ అనగానే మనకి అవుట్‌పుట్ వచ్చేసి 4 అయితే వచ్చిందనమాట. ఓకే. సో, నెక్స్ట్ స్ట్రింగ్ ఇండెక్సింగ్. సో, పర్టిక్యులర్ ఇండెక్స్‌లో వాల్యూ ఏముంది అనేది తెలుసుకోవాలనుకుంటే మనం స్ట్రింగ్ ఇండెక్సింగ్ అయితే యూజ్ చేస్తాం. సో, ఇక్కడ చూడొచ్చు. We can access an individual character in a string using their positions, which start from 0. These positions are also called as index. Okay. సో, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి రవి. ఫస్ట్ లెటర్ ఏంటి? యూజర్ నేమ్ ఆఫ్ 0. ఇక్కడ చూడొచ్చు మీరు విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇక్కడ లెటర్స్ 4 అయితే ఉన్నాయి. 1, 2, 3, 4 లెటర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుద్ది. లాస్ట్ ఇండెక్స్ అనేది ఎక్స్‌క్లూడెడ్ అనమాట. అంటే ఇక్కడ చూడు ఆర్ అనేది 0th వాల్యూ, ఏ అనేది 1, వి అనేది 2, ఐ అనేది 3. సో, ఇక్కడ ఫోర్త్ ఇండెక్స్‌లో ఏమీ లేదు. సో, ఎంప్టీ ఫోర్త్ ఇండెక్స్‌లో. సో, ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుద్దనేది మీరైతే గుర్తుపెట్టుకోండి. సో, లెంత్ అనేది మాత్రం మీకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నదైతే రిటర్న్ చేస్తది. ఇండెక్సింగ్ చేసేటప్పుడు మాత్రం 0 నుంచి అయితే ఇండెక్సింగ్ అనేది స్టార్ట్ అవుద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు కోడింగ్ అని పెట్టామనుకోండి. ప్రింట్ ఏ ఆఫ్ 1. ఇక్కడ 1 అనే ఇండెక్స్‌లో ఏముంది? ఓ. సి అనేది 0 అయితే ఓ అనేది 1 కదా! సో, ప్రింట్ రన్ కొడితే ఇక్కడ చూడు ఓ అనేది ప్రింట్ అయిందనమాట. సో, స్ట్రింగ్ ఇండెక్సింగ్ కూడా మనం చేయొచ్చు. స్ట్రింగ్ ఇండెక్సింగ్ మాత్రమే చేయగలం. నెంబర్ ఇంటిజర్ ఇండెక్స్ డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క ఇండెక్సింగ్ అయితే చేయలేము. ఓన్లీ స్ట్రింగ్‌కి మాత్రమే ఇండెక్సింగ్ చేయగలం. స్ట్రింగ్ అండ్ లెంత్ కూడా స్ట్రింగ్ మీద వర్క్ అవుతుంది. సో, అలాగే ఇండెక్సింగ్ అనేది మీకు ఫర్దర్‌గా కూడా యూజ్ అవుతుంది. ఫర్దర్ ఇంకా డేటా టైప్స్ ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. మీకు అందులో అయితే యూజ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇది స్ట్రింగ్ మీద అయితే వర్క్ అవుతుంది. ఇంతవరకు అయితే తెలుసుకున్నారు కదా! సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నంబర్ మీద అయితే వర్క్ అవ్వదు. సో, మళ్ళీ ప్రీవియస్ కోడ్ అయితే రాద్దాం. సో, కోడింగ్ ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఎర్రర్. ఇక్కడ మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. కోడింగ్ చూడండి ఇక్కడ కోడింగ్ రైట్ సైడ్ 6 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మనం 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! సో, ఇండెక్సింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 0 నుంచి. సో, 0, 1, 2, 3, 4, 5 5 వరకైతే ఇండెక్సింగ్ చేయగలం. సో, ఏ ఆఫ్ 5 అంటే మనకిక్కడ జీ అనేది రిటర్న్ అవుద్ది. ఇప్పుడు ఏ ఆఫ్ 6 అన్నాననుకోండి. ఏ ఆఫ్ 6 ఏ ఆఫ్ 6 అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత? ఎంప్టీ స్ట్రింగ్. సో, స్ట్రింగ్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ అనేది అయితే మనకొస్తది. ఇక్కడ చూడు. అటెంప్టింగ్ టు యూజ్ లెఫ్ట్ సైడ్ చూడండి. అటెంప్టింగ్ టు యూజ్ అన్ ఇండెక్స్ దట్ ఈస్ టూ లార్జ్ విల్ రిజల్ట్ యాస్ ఎన్ ఎర్రర్. ఇక్కడ మనకి ఇండెక్స్ ఎర్రర్. స్ట్రింగ్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్. ఇక్కడ యూజర్ నేమ్ అనేది రవి 4 క్యారెక్టర్స్. యూజర్ నేమ్ ఆఫ్ 4 అనేది ఇచ్చాడు. ఫోర్త్ లెటర్ ఏమైనా ఉందా? లేదు కదా! ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఫోర్త్ లెటర్ ఏమి లేదు కాబట్టి మనకి ఇండెక్స్ అయితే ఔట్ ఆఫ్ రేంజ్ అయితే వచ్చింది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ యూజర్ ఇన్‌పుట్ అయితే ఇచ్చాడనుకోండి. యూజర్ ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు లాస్ట్ లెటర్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌పుట్ అయితే ఉంది. లెంత్ అయితే ఎంతో తెలీదు. సో, లాస్ట్ లెటర్ ప్రింట్ చేయాలి. సో, ఇండెక్సింగ్ ఎలా చేస్తాం? సో, ఇక్కడైతే మనకు తెలుస్తుంది 5 లెటర్స్ 6 లెటర్స్ ఉన్నాయి. సో, లాస్ట్ ఇండెక్స్ వచ్చేసి 5 అని చెప్పేసి ఏ ఆఫ్ 5 అని అయితే ప్రింట్ చేస్తాం. ఒకవేళ యూజర్ ఒక ఇన్‌పుట్ ఇచ్చాడనుకో ఒక పెద్ద ఇక్కడ ఎల్ అని తీసుకొని సో, దాని లెంత్ అయితే తీసుకోండి ఫస్ట్. 6 అయితే వచ్చింది కదా! 6 వచ్చిన తర్వాత లాస్ట్ లెటర్ ప్రింట్ చేయాలంటే ఏంటి? 6 - 1 అంటే ఫిఫ్త్ ఇండెక్స్ అనమాట. సో, ఎల్ - 1. సో, ఏ ఆఫ్ ఎల్ - 1 జీ. సో, ఇలా మీరైతే ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇంకొక కోడింగ్ ఇన్ తెలుగు. సో, ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? యూ అనేది ప్రింట్ అవ్వాలి. లాస్ట్ లెటర్ ఇదే కదా! సో, లెంత్ అనేది లెన్ ఆఫ్ ఏ అయితే తీసుకున్నామో సో, ఏ ఆఫ్ ఎల్ - 1. సో, టోటల్ లెంత్ -1 ఈ ఇండెక్స్ అనమాట. సో, లాస్ట్ ఇండెక్స్ అనేది మనకి ప్రింట్ అవుద్ది. సో, ఓకే. మనకి ఇండెక్సింగ్ అనేది రివర్స్ ఇండెక్సింగ్ కూడా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రాక్టీస్ అయితే ఉంటది. గూగుల్ కలాబ్‌లో ప్రాక్టీస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. మీరు ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. అలాగే ఈరోజు చెప్పినటువంటి క్లాస్ చీట్ షీట్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్ అయితే ఉంటుంది. సో, మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు.
అండ్ అలాగే మీరు గూగుల్ కొలాబ్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు రైట్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ మీకు కాపీ టు డ్రైవ్ అనేది వస్తుంది. సో, కాపీ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనెక్టెడ్ టు హోస్టెడ్ రన్ టైమ్ అనేది క్లిక్ చేసిన తర్వాత అయితే యూజ్ చేయండి. ఓకే. మెయిన్‌గా మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకుంటే మీకు ఏ ఎర్రర్స్ రాకుండా అయితే ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో, నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి డేటా టైప్స్‌ని ఎలా మార్చాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్‌లో అయితే తెలుసుకుందాం. ఓకే.